హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ విభిన్న మనస్తత్వాలు, ఇద్దరు అక్కా చెల్లెళ్ళ కథ. ఈ కథ కనుక నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన కామెంట్ని రాయండి. మనస్మిత స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక పుత్తడి బొమ్మ పూర్ణమ్మలాగే ఈ విభిన్న మనస్తత్వాలు కథని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్దామా? శారదా నరేష్లది విజయవాడ దగ్గర ఉన్న ఓ పల్లెటూరు. వారిది వ్యవసాయ కుటుంబం. వారికి ఇద్దరు కూతుళ్ళు, ప్రియ, లయ. అక్కా చెల్లెళ్ళిద్దరూ చూడటానికి బంగారు బొమ్మల్లా అందంగా ఉంటారు. ప్రియ కేఎల్యూలో ఎంబీఏ చేస్తోంది. లయకి చిన్నప్పటి నుంచి చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. తల్లిదండ్రులు గొడవ చేయటం వల్ల అతి కష్టం మీద ఇంటర్ వరకు లాగింది. ఇక నా వల్ల కాదు అని చదువుకు ఓ నమస్కారం పెట్టేసింది. ప్రియను బీటెక్ కాగానే పెళ్లి చేసుకోమంటే, లేదు నేను ఎంబీఏ చేయాలి, జాబ్ చేయాలి, నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అని తేల్చి చెప్పేసింది. లయ ఖాళీగా ఇంట్లో ఉంటోంది. తల్లికి ఇంటి పని, వంట పనిలో సహాయపడుతుంది. తండ్రికి వ్యవసాయ పనిలో కూడా సహాయపడుతూ ఉంటుంది. ఆమెకు వ్యవసాయం చాలా ఇష్టం. అందుకే తండ్రితో పాటు పొలాలకి, తోటకి వెళ్ళి అక్కడ పనివాళ్లతో కలిసి తన పనులు చేస్తూ ఉంటుంది. తండ్రికి భోజనం తీసుకువెళ్ళటం, పొలంలో పని చేపించటం ఆమెకు బాగా ఇష్టం. కొడుకు లేడనే లోటు లేకుండా చేస్తోంది తండ్రికి. నరేష్ అక్క వసుంధర, ఆమె కూడా అదే ఊర్లో ఉంటుంది. ఆమెకు కూడా ఇద్దరు కొడుకులు, అజయ్, విజయ్. అజయ్ డిగ్రీ చదివి జాబ్ చేయనని వ్యవసాయంలో స్థిరపడితే, విజయ్ ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ప్రియని అజయ్కి ఇవ్వాలని, లయని విజయ్కి ఇవ్వాలని ఇరు కుటుంబాలు అనుకున్నాయి. అజయ్ చదువుకున్నన్ని రోజులు ప్రియ బాగానే ఉండేది. అతనితో బాగానే మాట్లాడేది. అజయ్కి కూడా ప్రియ అంటే ఇష్టంగానే ఉండేది. కానీ అజయ్ జాబ్ చేయనని, వ్యవసాయమే చేస్తానని అన్నప్పుడు అతనితో చాలా వాదించింది. చదువుకున్నది ఇలా మట్టి పిసుక్కోవటానికి, బురదలో తిరగటానికి కాదు అని. ఆ మట్టి లేకపోతే నువ్వు లేవు, నీ బ్రతుకు లేదు. మనం పల్లెటూరి వాళ్ళం, మనం కూడా మట్టిని అసహ్యించుకుంటే ఎలా అనేవాడు అజయ్. రేపు మీరు జాబ్ చేసి సంపాదించేదానికంటే నేను వ్యవసాయంలో ఎక్కువే సంపాదిస్తాను, చూస్తూ ఉండండి అన్నాడు. 1 సంవత్సరం పంటలు పండితే 4 ఏళ్ళు సరిగ్గా పండవు. ఏంటి నువ్వు సంపాదించేది అంది ప్రియ. ప్లీజ్ బావా, జాబ్ చూసుకో అని బ్రతిమాలింది. నేను ఎవడి కింద పని చేయను. నాకంటూ సొంత భూమి కొంత ఉంది. దానిలో వ్యవసాయం చేస్తాను. ఎవరి కిందో పనిచేస్తూ వారికి సలాంలు చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు నచ్చదు కూడా. నాది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అందరూ ఉద్యోగాలు ఉద్యోగాలు అనిపోతే వ్యవసాయం చేసేదెవరు? మనందరం తిండి తినాలి అంటే ఖచ్చితంగా కొంతమంది అయినా వ్యవసాయం చేయాలి. అందరూ సూటు బూటు వేసుకుని ఆఫీసుల్లో కూర్చుంటే బురదలో దిగి పనిచేసే వాళ్ళెవరు? పంట పండించే వాళ్ళెవరు? మనం తినేవి మెషిన్స్లోంచి, కంప్యూటర్స్లోంచి రావు, భూమిలోంచే వస్తాయి. నాకు అగ్రికల్చర్ అంటే ఇష్టం. అందుకే నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేసింది. నూతన సాగు విధానాలని, నూతన వంగడాలని కనిపెట్టి లాభసాటిగా పంటలు ఎలా పండించాలో పండించి చూపించి నా తోటి వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాను అని అన్నాడు అజయ్. అప్పటి నుంచి ప్రియ అజయ్తో మాట్లాడటం మానేసింది. డోంట్ కేర్ అన్నట్లుగా అజయ్ కూడా తన పనిలో తాను పడిపోయాడు. లయ మాత్రం బావా బావా అంటూ అజయ్ వెంట తిరుగుతూ వ్యవసాయంలో మెలకువలు అడిగి తెలుసుకోసాగింది. నాకంటే ఎక్కువ నీకే తెలుస్తున్నాయమ్మా అనేవాడు నరేష్. బావ చెప్పాడు నాన్న అనేది. ప్రియ ఎంబీఏ అయిపోయి జాబ్లో చేరింది. విజయ్ కూడా జాబ్ చేస్తున్నాడు. ఇద్దరూ ఒకే కంపెనీలో అయ్యేటప్పటికీ ఇద్దరూ కొంచెం క్లోజ్ అయ్యారు. ప్రియ మనసు అజయ్ మీద నుంచి విజయ్ మీదకి మళ్ళింది. అజయ్ బావ ఎంత చెప్పినా వినడు. మట్టి పిసుక్కుంటూ ఆ పల్లెటూరులోనే పడి ఉంటాను అంటాడు. ఈసారి వెళ్ళినప్పుడు నాన్నతో మాట్లాడాలి అనుకుంది. ఆమెను అడగకుండానే అజయ్తో ప్రియా పెళ్లికి నిశ్చితార్థం పెట్టించి అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ చేశారు. అదేంటి నాన్న, నన్ను అడగకుండా, నేను లేకుండా నాకు నిశ్చితార్థం ఏంటి అంది. లేదమ్మా, అజయ్ జాతకంలో ఇప్పుడు చాలా మంచి రోజులు ఉన్నాయి. ఈ ముహూర్తం దాటిపోతే 2 సంవత్సరాల వరకు
మీ ఇద్దరికీ పెళ్లి చేయకూడదు అన్నారు పంతులు గారు. అంతా 3 రోజుల్లోనే చేసేయాలన్నారు. అందుకే నువ్వు వచ్చేంత టైం లేదని హడావుడిగా నిశ్చితార్థం పెట్టి పెళ్లికి ముహూర్తం పెట్టించేశాం. అయినా ఇది కొత్త సంబంధం ఏమీ కాదు కదా, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేగా అన్నాడు నరేష్. అసలు ఏంటి నాన్న, రేపు పెళ్ళి అని ఈరోజు నన్ను రమ్మంటే ఏమైనా అర్థం ఉందా? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, అసలు పెళ్లి చేసుకోవాలని లేదు అని గొడవ చేసింది. ఆమెకు ముఖ్యంగా అజయ్ని చేసుకోవాలని లేదు. ఆ మాట చెప్తే తల్లి తండ్రి అత్త ఏమంటారో అని గొడవ చేస్తోంది. ఎప్పుడైనా చేసుకునేదే కదా తల్లి, అది కొంచెం ముందు జరుగుతుంది అంతే కదా, ఏమైంది? తర్వాత రిసెప్షన్ గ్రాండ్గా పెట్టుకుందాం, అప్పుడు నీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకో అన్నాడు నరేష్. లేదు నాన్న, బావను చేసుకోవటం నాకు ఇష్టం లేదు. బావ ఆ వ్యవసాయం వదిలి జాబ్ చేయడు. ఇలా మట్టి పిసుక్కునేవాడిని చేసుకొని ఈ పల్లెటూరులో పడి ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. నోరు మీ ప్రియా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పుట్టినప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం, ఇంతవరకు నువ్వెప్పుడూ కాదనలేదు కదా, అందుకే అంత ధైర్యంగా ముహూర్తాలు పెట్టించేశాం. తీరా ఇంకాసేపట్లో పెళ్ళనగా నాకు పెళ్ళి ఇష్టం లేదు అంటే ఏం చేయాలి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని కోపంగా బయటికి వెళ్ళాడు నరేష్. ఏం చేయాలో అర్థం కాలేదు ప్రియకి. ఇప్పుడు తను అజయ్ బావని పెళ్లి చేసుకుంటే తన జీవితం అంతా ఇదే పల్లెటూరులో బ్రతకాలి. అది తనకు అస్సలు ఇష్టం లేదు. తన వల్ల కాదు. తనకు మనీ కావాలి, సౌకర్యాలు కావాలి, కార్లు, బంగళాలు, పబ్బులు, క్లబ్బులు, మోడర్న్ లైఫ్ కావాలి. అలా కావాలి అంటే సిటీలో ఉండాలి. ఈ పల్లెటూరులో ఉంటే కుదరదు. తను కూడా అమ్మలాగా అత్తలాగా గేదెల దగ్గర పేడ ఎత్తుకుంటూ, పాలు పితుక్కుంటూ, పిడకలు కొట్టుకుంటూ, పొలం పోయి మట్టిలో, బురదలో, ఎండలో పనిచేస్తూ బ్రతకాలి. అమ్మో, తన వల్ల కాదు ఆ బ్రతుకు. తనకి మోడర్న్ రిచ్ లైఫ్ కావాలి అని కాసేపు ఆలోచించింది. అందరూ రూమ్లో పడుకొని నిద్రపోతుంది అనుకున్నారు. ముహూర్తం టైం అవుతుంటే ఇప్పుడు నిద్రపోతుంది అంటే, మీ అక్కను లేపు, స్నానం చేసి రమ్మను, రెడీ చేద్దాం అంది హడావుడి పడుతూ శారద. అక్క అక్క అంటూ తలుపు తట్టింది లయ. ఎంతసేపటికి లోపల నుంచి సమాధానం రాలేదు. ఏమైందే, వెనక వాకిలి నుంచి వెళ్ళి చూడు అంది భయపడుతూ శారద. కూతురు ఏదైనా అఘాయిత్యం చేసుకుందేమో అని భయపడుతూ లయ పెరట్లోకి వెళ్ళి ఆ గది బ్యాక్ డోర్ దగ్గరికి వచ్చి చూస్తే ఆ డోర్ తెరిచి ఉంది. రూంలోకి పరిగెత్తింది. ఎక్కడ చూసినా అక్కలేదు. తలుపు గడితీసింది. అక్కలేదమ్మా అని చెప్పింది. అయ్యో రామా, అది నిన్నటి నుంచి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అంటుంది. కొంపతీసి ఏదైనా అఘాయిత్యం చేసుకుందో ఏమో అని ఏడుస్తోంది శారద. అప్పుడే వచ్చిన నరేష్, ముందు నోరు ముయ్యి, నువ్వే ఏడ్చి ఊరంతా చెప్పేటట్టున్నావు అని కసిరాడు. కాసేపు ఆలోచించి అక్క దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పాడు. ఇప్పుడు ఏం చేద్దామక్క? నా పరువు, నీ పరువు, ఇద్దరి పరువు పోతుంది ఈ పాపిష్టిది చేసిన పనికి. అసలు బావకేం చెప్పాలి, అజయ్కేం చెప్పాలి, నాకేం అర్థం కావటం లేదక్క అని తలపట్టుకొని కూర్చున్నాడు. వసుంధరకి కూడా ఏమీ అర్థం కావటం లేదు. అజయ్ అదంతా విన్నాడు. ఏంటి మామయ్య ప్రాబ్లం? సడన్గా దానికి నేనంటే ఎందుకు ఇష్టం లేదంట అన్నాడు. ఇక ముసుగులో గుద్దులాట ఎందుకని, అది పల్లెటూరులో ఉండలేదట, పొలం పని చేసుకునేవాడిని పెళ్లి చేసుకోనంది. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలరా? అక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. బంధువులు కూడా వస్తున్నారు. వంటంతా పూర్తయిపోవస్తోంది. ఊరంతా పిలిచాము. పెళ్లి ఆగిపోతే మన 2 కుటుంబాలు నవ్వుల పాలవుతాయి. మనల్ని చూసి అందరూ నవ్వుతారు. ఏం చేద్దాం అన్నాడు. ఈ తెలివి ముందే ఉండాలి. ముందుగా దాన్ని ఒక మాట అడగాలి కదా. అక్కడికి నేను చెప్పాను, మీ ఇద్దరూ విన్నారా? ఇష్టం లేకపోతే ఒక్కసారైనా చెప్తుంది కదా అన్నారు. ఇప్పుడేమైంది అన్నాడు విసుగ్గా అజయ్. జరిగింది కాదురా, జరగబోయేది చూడరా అంది వసుంధర. అజయ్ 1 నిమిషం ఆలోచించి, నీకు ప్రియ ఒక్కటే కూతురు కాదుగా, లయని అడుగు. దానికి ఇష్టమైతే ఈ ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అన్నాడు విజయ్. లయని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనాలుడు అన్నాడు నరేష్. ఇప్పుడు అడగాల్సింది నన్ను కాదు, దాన్ని అని ఫోన్ తీసుకుని లయకి ఫోన్ చేశాడు. బావా ఏంటి, నాన్న ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు అంది. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. అంత భయపడకే, జరిగింది నాకు తెలుసు అని. లయ, నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా అన్నాడు. బావా
అంది ఆమె గొంతులో ఆశ్చర్యం. ఆ వెంటనే సంతోషం. ఇష్టమే బావా అంది. మరి విజయ్ అని ఏదో అనబోతే, లేదు బావా, విజయ్ బావకి నేనంటే ఇష్టం లేదు. పోయినసారి వచ్చినప్పుడే చెప్పాడు. నేను చదువుకొని జాబ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి మన పెళ్ళి అనుకుంటున్నారు. నువ్వు అలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని ముందే చెప్పాడు. నాకు అలాంటి ఆశలు ఏమీ లేవు. నీ మీద ప్రత్యేకంగా ఇష్టం కూడా లేదు అని నేను కూడా చెప్పాను అని చెప్పింది. మరి నేనంటే ఇష్టమేనా అన్నాడు. అని నేను ఎవరినైనా వ్యవసాయం చేసే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే నాకు చదువు లేదు, నేను జాబ్ చేయలేను. జాబ్ చేసే వాళ్ళకి నేను సెట్ కాను. నాకు పల్లెటూర్లు, ఈ వాతావరణం, ఈ పొలాలు ఇవే ఇష్టం. నీకు కూడా తెలుసు కదా బావా. అందుకే నేను వ్యవసాయం చేస్తూ పల్లెటూరులో ఉండే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అది నా గురించి అంతా తెలిసిన నువ్వే అయితే ఇంకా సంతోషమే కదా బావా అని స్థిరంగా చెప్పింది. సరే, పెళ్లి కూతుర్ల రెడీ అవ్వు, కాసేపట్లో మన పెళ్ళి అని చెప్పాడు అజయ్. చాలా సంతోషపడింది లయ మనసులోనే. ఎందుకంటే ఆమెకు విజయ్ అంటే ఇష్టం లేదు. అతనికి తను చదువుకున్న వాడినని పొగరు, తనే ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని గర్వం. అందరితో మాట్లాడటానికి కూడా ఇష్టపడడు. అజయ్ అలా కాదు, అందరితో బాగా ఉంటాడు. గర్వం అనేది ఏ కోశానా ఉండదు. అందరికీ సహాయపడే మనస్తత్వం. అందుకే అజయ్ మనస్తత్వం తనకి బాగా నచ్చుతుంది. కానీ అతను అక్కకి కాబోయే భర్త అని అతని మీద తను ఎలాంటి ఒపీనియన్స్ పెట్టుకోలేదు. నరేష్ అజయ్ చేతులు పట్టుకొని, చిన్నోడివైపోయావురా, లేకపోతే కాళ్లే పట్టుకుందును అన్నాడు కన్నీళ్లు పెడుతూ. మామయ్య, పరాయివాడిలా ఆ మాటలేంటి? త్వరగా వెళ్ళి పెళ్లి పనులు చూసుకో, టైం అయిపోతుంది. మేం కూడా పెళ్లికి బయలుదేరి రావాలిగా అన్నాడు. సరే అల్లుడు, వెళ్తున్నా అన్నాడు సంతోషంగా నరేష్. అలా వాకిట్లోకి వచ్చేటప్పటికి విజయ్, ప్రియ మెడలో దండలతో అతనికి ఎదురు వచ్చారు. నరేష్ కూతురు మీదకి కొట్టడానికి వెళ్ళాడు. పాపిష్టిదానా, ముందు ఇంట్లో చెప్పాలి కదా, మా పరువు తీయటానికే పుట్టావు అని కేకలేశాడు. మామయ్య వదిలేసేయ్ అన్నాడు అజయ్. అప్పుడే బయటికి వచ్చిన వసుంధర, ఏంట్రా వదిలేసేది? కనీసం ముందు ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. వీళ్ళకి బుద్ధి లేకుండా పోయింది. చదివారంట చదువులు. ఏం చెయ్యను మీ చదువులు, ఇంటి పరువు తీయనా? అసలు నా ఇంట్లోకి రాకండి, ముందు బయటికి నడవండి. ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అంది వసుంధర. అమ్మా, నువ్వు సీన్ చేయకు, ఇంట్లో బంధువులున్నారు, అందరూ వింటే అసహ్యంగా ఉంటుంది. మామయ్య, నువ్వు ప్రియని తీసుకుని వెళ్ళు. మా పెళ్లితో పాటు వీళ్ల పెళ్లి కూడా అదే మండపంలో జరుగుతుంది. ఒరేయ్, ముందు ఆ దండలు తీసి అక్కడేసి నువ్వు లోపలికి రా. ప్రియా, నువ్వు మీ నాన్నతో పాటు ఇంటికి వెళ్ళు. అదే ముహూర్తానికి మా పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా జరుగుతుంది అన్నాడు అజయ్. అలా ఒకే వేదిక మీద ఇద్దరి పెళ్లిళ్ళు జరిగాయి. ఇదేంటి, అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి 2 పెళ్లిళ్ళకి ఒకే పప్పన్నం పెడుతున్నారా అని నవ్వారు ఊర్లో వాళ్ళు. అదేంటి, పెద్దోడికి చిన్నమ్మాయిని, చిన్నోడికి పెద్దమ్మాయిని ఇచ్చి చేస్తున్నారు? ఇదివరకు అలా అనుకోలేదు కదా అన్నారు కొంతమంది కుతూహలం ఆపుకోలేక. వాళ్ళు అలా ఇష్టపడ్డారు. చదువుకున్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మా అజయ్ వ్యవసాయం చేస్తాడు కనుక పెద్దగా చదువుకొని లైన్ చేసుకోవాలి అనుకున్నాడు. పిల్లలు ఇష్టం కదా, మనదేముంది అని సమర్థించారు వసుంధర, శారద. అలా 2 జంటల పెళ్లిళ్ళు ఒకే వేదిక మీద జరిగిపోయాయి. ఆ రోజు 2 జంటలకి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. నరేష్ ఇంట్లో ప్రియకి విజయ్కి, వసుంధర ఇంట్లో అజయ్కి లైకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరిగాయి. ప్రియా విజయ్లు ఇంకా కొన్నాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాక సిటీలో ఏదైనా 5 స్టార్ హోటల్లో గ్రాండ్గా ఫస్ట్ నైట్ చేసుకోవాలని దూరంగా పడుకున్నారు. మేనత్త లయని అందంగా అలంకరించి పాల గ్లాస్ ఇచ్చి కొడుకు గదిలోకి పంపించింది. ఆమెను చూసి నవ్వి, రావే మరదల్స్ అని లయను తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. లయ, సారీనే, ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు. మన 2 ఏళ్ల పరువు నిలబడటానికి సడన్గా ఈ పెళ్లి బంధంలో నిన్నిరికించాల్సి వచ్చింది. ఇబ్బందిగా ఉందా? బాధపడుతున్నావా అన్నాడు. బాధ ఎందుకు బావా? నేనేమైనా ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకున్నానా బాధపడటానికి, ఇబ్బంది పడటానికి? పుట్టినప్పటి నుంచి తెలిసిన మా బావనేగా చేసుకుంది. నాకు అలాంటిదేమీ లేదు బావా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నువ్వు బాధపడుతున్నావేమో అని నేను ఫీల్ అవుతున్నాను అంది. నవ్వాడు అజయ్. కొంచెం ఫీల్ అయ్యాను,
కానీ బాధేమీ లేదులే. అయినా ప్రియ మంచి పని చేసింది. లేకపోతే ఇష్టం లేని పెళ్లి చేసుకొని గొడవలు పడుతూ పెళ్ళయ్యాక ఇబ్బంది పడాల్సి వచ్చేది. మన కుటుంబాలు కూడా చీలిపోయేవి. ఇదంతా జరగకుండా ముందే మంచి డెసిషన్ తీసుకుంది అన్నాడు. అయితే అక్క మీద నీకు కోపం లేదా బావా అంది. చెప్పానుగా కోపం ఏమీ లేదని. తనని ముందుగా అడగకపోవటం అటు మీ నాన్నది, ఇటు నాదే తప్పు అన్నాడు అజయ్. అందుకే బావా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని నాలుగు ఖర్చుకుంది. ఎందుకు అన్నాడు ఆమె ముక్కు పట్టుకుని ఊపుతూ. అందర్నీ బాగా అర్థం చేసుకుంటావు, వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తావు అందుకు అంది. అవునా, మరి నీ వైపు నుంచి ఆలోచించలేదుగా. నిన్ను బాగా ఇరికించానుగా అన్నాడు. ఇది అందరి కోసం తీసుకున్న నిర్ణయం కదా బావా. నువ్వు కాబట్టి ఇలా మన రెండిళ్ల పరువు పోకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. అదే ఇంకొకరైతే ఎంత గొడవ చేసేవారు అంది. మొత్తానికైతే మంచోడు నేనంటావు అన్నాడు. చాలా అంది లయ. ఇప్పుడు నిజం చెప్పు, నిజంగా నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? ఆ పరిస్థితుల్లో తప్పదు కనుక సరే అన్నావా అని అడిగాడు. నిజం చెప్పనా బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. కానీ నువ్వు అక్కకి కాబోయే భర్తవి. ఆ ఉద్దేశంతోటే ఆ ఇష్టాన్ని నాలోనే దాచుకున్నాను. ఇక ఎప్పటికీ బయట పెట్టే అవకాశం కూడా లేదు అనుకున్నాను అని చెప్పి, అదే మాట నేనడిగితే నువ్వేం చెప్తావు బావా అంది. నాకు ఒకప్పుడు ప్రియా అంటే ఇష్టం, అది నిజం. కానీ తర్వాత తనలో వచ్చిన మార్పులతో అది కొంచెం తగ్గింది. కానీ పూర్తిగా చచ్చిపోలేదు. కానీ ఓ ఆడపిల్ల నువ్వంటే నాకిష్టం లేదురా అని మీ అక్కలాగా మొహం పగలగొట్టినట్లు పెళ్లిలోంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని వస్తే ఇక అలాంటి ఆడదాన్ని ఏమగాడైనా లైఫ్లో కన్నెత్తి కూడా చూడడు. పైగా ఇప్పుడు తను నా తమ్ముడు భార్య. అలాంటి అనుమానాలేం పెట్టుకోకు అన్నాడు. నాకేం అనుమానాలు లేవు, మామూలుగా అడిగాను అంతే అంది. కనపడవు కానీ నీకు చాలా తెలివి ఉందే రాక్షసి అన్నాడు ఆమెను దగ్గరికి లాక్కుంటూ. బావా ముందు పాలంట తాగు అని పాల గ్లాస్ అతని చేతికిచ్చింది. తను సగం తాగి మిగిలిన ఆమెతో తాగించాడు. ఈ పాలులాగే మన లైఫ్లో మంచి చెడు, కష్టం సుఖం, సంతోషం దుఃఖం అన్నీ ఇద్దరం కలిపి షేర్ చేసుకోవాలి. నువ్వు నాకు ఎప్పటికీ తోడుగా ఉంటావు కదూ అన్నాడు. ఒట్టు బావా, నువ్వంటే నాకు ఇష్టమే కాదు, చచ్చేంత ప్రేమ కూడా. చావులో కూడా నీకు తోడుగా ఉంటాను బావా అంది. ఆ మాటతో ఆమెను బలంగా గుండెలకు హత్తుకొని, మీ అక్క చాలా మంచి పని చేసిందే, నాకు బంగారం లాంటి పెళ్ళాన్ని లైఫ్ పార్ట్నర్ని చేసింది అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. బావా అంటూ అతన్ని అల్లుకుపోయింది. ఆమెను ముద్దులతో ముంచెత్తుతూ తన చేతలతో మాటలతో ఆమెను రంజింపజేశాడు. డాబా మీదకి వెళ్దామా అన్నాడు. అంది. పద వెళ్దాం అంటూ పరుపు తీసుకొని వచ్చి డాబా పైన వేశాడు. బెడ్షీట్లు దిండు తీసుకొని అతని వెనకే వచ్చింది లయ. ఆ ఊర్లో వాళ్లదే 3 అంతస్తుల భవనం. అక్కడికి ఎవరూ కనిపించరు. ఆకాశంలో మెరుస్తున్న చుక్కలు తప్ప వాళ్ళని చూసేవారు ఎవ్వరూ లేరు. ఆ రోజు నెలపొడుపు కావటంతో చంద్రుడు కూడా ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయాడు. ఆ నక్షత్రాల వెలుగులో డాబా పైకి అల్లించిన విరజాజి తీగ నుంచి జాజిపూలు విచ్చుకొని కమ్మని వాసన విరజిమ్ముతున్నాయి. వాటిని కోసుకొచ్చి పొరుపు మీద పోసింది. తన జడలో ఉన్న మల్లెల వాసన, పొరుపు మీది విరజాజుల వాసన కలిపి అదో రకమైన మొత్తైన సుగంధం వస్తోంది. ఇద్దరూ పరుపు మీదకు చేరారు. లయా నీకు ఓకేనా అన్నాడు. పరుపు మీద విరజాజులు పోసాక కూడా ఇంకా ఎవరైనా ఈ మాట అడుగుతారా బావా అంది. ఆమె నల్లుకుపోయి పెదవులు పెనవేసి ఆమెకు ఊపిరాడకుండా చేశాడు. చేతులతో అతని మెడ నల్లేసి అతని ముద్దుకి తన సహకారం అందిస్తోంది. చిన్నగా ఆమె ఒక్కొక్క వలువ తీసేసి వివస్త్రగా మార్చాడు. తను కూడా అలాగే మారి ఆమె పక్కకు చేరాడు. సిగ్గుతో అతన్ని అల్లుకుపోయింది. దుప్పటిలా అతన్ని తన మీదకి లాక్కొని కప్పేసుకుంది. ఏంటే సిగ్గా అన్నాడు. ఆమె ఎదమీద కసుక్కున కొరికి బావా అంటూ అతన్ని తన ఎదకేసి హత్తుకుంది. ఆమె పర్వత శిఖరాలని అధిరోహించి వాటితో ఆడి అలసి లోయల లోతుల్ని చూడటానికి సమాయత్తమయ్యాడు.
అతన్ని అల్లుకుపోతూ బావా అంటూ పలవరిస్తోంది. ఆమె నడుము వంపు సొంపుల్ని నాపి లోతుల్ని కొలిచి స్వర్గపురం దగ్గరికి చేరి ఆమెలో ఒక్కటయ్యాడు. 2 తనువులు ఒకటిగా మారిపోయాయి. బావా అంటూ పెద్దగా అరిచి అతని భుజం మీద గట్టిగా కొరికి గోళ్లతో వీపు మీద గుచ్చేస్తుంది. ఆమె పెదవులు అందుకొని ఆమెను స్వాంతనపరిచి మళ్లీ తన దండయాత్ర మొదలుపెట్టాడు. అతనికి తన సహకారం అందిస్తూ ఇద్దరూ కలిసి స్వర్గపు అంచుల్ని చూసి వచ్చారు. ఆ రాత్రంతా ఆమెను నిద్రపోనివ్వలేదు అజయ్. అతనికి అడ్డు చెప్పలేదు లయ. విజయ్ ప్రియులకు మొదటి రాత్రి నిస్సారంగా గడిస్తే అజయ్ లయలకు మాత్రం ఎన్నో మనోహరమైన మధురమైన జ్ఞాపకాలను మిగిల్చింది ఆ మొదటి రాత్రి. వేకోజామున బావ గుండెలపై పడుకొని అతని చెస్ట్పై ఉన్న హెయిర్ని చిన్నగా మెలి తిప్పుతూ థ్యాంక్ యూ బావా అంది లయ. ఎందుకే, నేను కదా చెప్పాలి. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే మరిచిపోలేని అనుభూతుల్ని పంచావు. దానికి నేనే కదా చెప్పాలి నీకు థ్యాంక్స్ అన్నాడు. అది కాదు బావా, నువ్వు ఫస్ట్ నుంచి అక్కని ఇష్టపడ్డావు కదా. ఇప్పుడు తప్పక నన్ను పెళ్లి చేసుకున్నావు. నన్ను ప్రేమగా చూసుకోవేమో, నాకు దూరంగా ఉంటావేమో అనుకున్నాను. కానీ నువ్వు అలా చేయలేదు. అందుకే థ్యాంక్స్ నీకు అంది ఆమె తల మీద ముద్దు పెట్టుకుంటూ. ప్రియా అన్న నాకు ప్రత్యేకమైన ఇష్టమేమీ లేదు. నువ్వైనా తనైనా ఒకటే. కాకపోతే చిన్నప్పటి నుంచి అది నీ భార్య అని చెప్పారు. దాంతో యవ్వనం తొలి రోజుల్లో దాని మీద ఫీలింగ్స్ కలిగిన మాట నిజమే. కానీ వయసు పెరిగే కొద్దీ, ముఖ్యంగా నేను అగ్రికల్చర్లోకి దిగిన దగ్గర నుంచి తను నాకు సూట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే తన అభిప్రాయం ఎప్పుడూ చెప్తూనే ఉండేది, నన్ను వ్యవసాయం మానేసి జాబ్ చూసుకోమని. అది నా వల్ల కాదని నేను చెప్పాను. కానీ ఇంత ఖరాఖండిగా నేను పల్లెటూరులో ఉండలేను అని నాకు ముందే చెప్పి ఉంటే నేను అసలు ఈ పెళ్లి ప్రయత్నం ఆపేసేవాడిని. ఎవరైనా మనసుకు నచ్చని పెళ్ళి ఎలా చేసుకుంటారు? అప్పుడెప్పుడో ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని, ఈరోజు తను కాదన్నా తనని ఆరాధిస్తూ నన్ను ఇష్టపడి నా లైఫ్లోకి వచ్చిన అమ్మాయిని బాధ పెట్టేంత స్టూపిడ్ని కాదు నేను. ఆ భగవంతుడు నిన్ను నాకు రాసిపెట్టాడు. నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఆ భగవంతుడిచ్చిన లైఫ్ని అనుభవించకుండా నన్ను వద్దన్న వాళ్ళని తలుచుకుంటూ వేస్ట్ చేసుకునేంత వెధవని కాదు అన్నాడు అజయ్. మళ్ళీ సరస సమరానికి సమాయత్తమవుతూ ఆమెను పక్కకు దొర్లించి ఆమె మీదకు చేరాడు. బావా, ఇక నా వల్ల కాదు. రాత్రి నుంచి ఊపిరి సల్పనివ్వటం లేదు అంది ప్రేమగా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి. ఈ ఒక్కసారే లేవే ప్లీజ్. ఇంకా నైట్ వరకు నిన్ను అడిగితే ఒట్టు. నిజంగా ఈ ఒక్కసారే. అయినా నీ నీరసం నేను పోగొడతానుగా. ఉదయమే హ్యాంగ్ ఓవర్ పెగ్లాగా ఇది కూడా హ్యాంగ్ ఓవర్ ఇంటిమేట్. కాదనకూడదే బుజ్జి మరదల అంటూ ముద్దులతో ఆమెను రెచ్చగొట్టాడు. అతని పెదవులు ఎక్కడెక్కడో తాకుతుంటే తమకంతో అల్లాడిపోయింది. బావా అంటూ ఆమె కూడా అతని ఒళ్ళంతా తడుముతూ ముద్దులు పెట్టసాగింది. మై స్వీట్ వైఫీ అంటూ ఆమెలో లీనమయ్యాడు. ఓ గంట తర్వాత అలసిపోయి పడుకున్న ఆమెను బెడ్షీట్లో చుట్టుకొని ఎత్తుకొని కిందికి తీసుకువచ్చాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి నేను వస్తాలే బావా అంది. నీ మొహం, ఇంకిప్పుడు నువ్వు మెట్లు కూడా దిగుతావా? నీకంత సీనుందా అన్నాడు సిగ్గుపడుతూ. అతని మెడవంపులో మొహం దాచేసుకుంది. అంతా నువ్వే చేశావు అంటూ అతని మెడ మీద కసుక్కున కొరికింది. ఏంటే రక్తపిశాచి, ఎంత ముద్దొస్తే మాత్రం మొగుడుని కొరికి తినేస్తావా ఏంటి అన్నాడు. నా మొగుడు నా ఇష్టం అంటూ కొరికిన దగ్గర తీయగా ఒక ముద్దు పెట్టింది. నువ్విలా ముద్దు పెట్టావంటే నాకు మళ్ళీ మూడొస్తుంది, తర్వాత ఏడుస్తావు అంటూ రూమ్లోకి తీసుకువెళ్ళి ఆమెను బెడ్ మీద వేసి ఆమె పక్కన పడుకున్నాడు. ఒకరిని ఒకరు కౌగిలించుకొని అలాగే నిద్రలోకి జారుకున్నారు. అజయ్ ఇంటికి లయ ఇంటికి 4 ఇళ్లే అడ్డం. ఏదో ఆలోచిస్తూ నిద్ర పట్టక బయటికి వచ్చింది ప్రియ. ఆమె కంట్లో పడింది అజయ్ లయని ఎత్తుకొని మెట్లు దిగటం. ఆమె మనసు భగ్గుమంది. ఆమె నిజంగానే అజయ్ని ఇష్టపడింది. విజయ్తో పెళ్లి నాటకం ఆడింది. నిజానికి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని రాలేదు. అలా పూలదండలతో వస్తే అందరూ బెదిరిపోతారని, అప్పుడు అజయ్ కూడా తన కోరిక ప్రకారం జాబ్ చేయటానికి ఒప్పుకొని తనని పెళ్లి చేసుకుంటాడని
పరువు కోసం అందరూ కామ్గా ఉంటారని ఊహించింది. అప్పుడు అందరికీ తాము పెళ్లి చేసుకోలేదని, ఊరికే అలా నాటకం ఆడామని చెప్పాలనుకుంది. కానీ అది బెడిసి కొట్టి తాము దండలతో వచ్చేటప్పటికి ఇక్కడ లయకి అజయ్కి పెళ్లి నిశ్చయం చేశారు. వాళ్ల పెళ్లితో పాటే తమ పెళ్లి కూడా చేశారు. ఇక తాను నోరెత్తడానికి కూడా వీలు లేకపోయింది. తాను ఏదైనా మాట్లాడితే అందరూ మీద పడి కొట్టేటట్లు ఉన్నారు. అజయ్తో మాట్లాడాలని చూసింది. అతను తన మొహం కూడా చూడలేదు. ఇక ఆ సమయంలో గొడవ చేస్తే తనను చంపేస్తారు. ప్రస్తుతానికి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకుంది. విజయ్ కూడా ఒట్టి వెధవ అన్నా అంటే అర్థం లేని కోపం. అందరూ అజయ్ని మంచివాడని, గుణవంతుడని పొగడటం, ఇంట్లో పెత్తనమంతా అతనిదే కావటం, తనని అన్నిట్లో డామినేట్ చేయటం అతనికి నచ్చేది కాదు. ప్రియ వచ్చి ఇలా నాటకం ఆడదాం, తర్వాత ఇదంతా నాటకం అని చెప్దాం అంటే అప్పుడు అజయ్ మీద ఉన్న కోపంతో సరే అన్నాడు. తర్వాత పెద్దవాళ్ళు నిజంగానే పెళ్లి చేశారు. ప్రియని పెళ్లి చేసుకోవడం కూడా అతనికి ఇష్టమే. చిన్నప్పటి నుంచి లయ అతని భార్య అంటూ ఉన్నారు. కానీ ఆ పల్లెటూరి బయటను చేసుకోవటం అతనికి ఇష్టం లేదు. ఎప్పుడూ పొలాల వెంటపడి తిరుగుతూ ఉంటుంది. చదువు సంధ్య లేదు. బయటికి వెళ్తే ఈమె తన భార్య అని చెప్పుకోవాలంటే తనకి పరువు తక్కువ అనుకుని నువ్వంటే నాకు ఇష్టం లేదని, నేను పెళ్లి చేసుకోనని ముందుగానే లైకి చెప్పేశాడు. ఆమె కూడా సరేనంది. ఇష్టం లేని వాళ్ళని బలవంత పెట్టలేం కదా అని. పైగా లైక్ కూడా విజయ్ అంటే ఇష్టం లేదు, అజయ్ అంటేనే ఇష్టం. అక్కకి కాబోయే భర్త అని ఆ ఇష్టాన్ని మనసులోనే దాచేసుకుంది. అలా ఆమెతో కూడా ఇబ్బంది లేదు. అందుకే ప్రియని చేసుకోవటం అతను చాలా గొప్పగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అన్నిట్లో తనని డామినేట్ చేసే అన్నకి కాబోయే భార్యని తను పెళ్లి చేసుకుంటే అప్పుడు అజయ్ ఫీల్ అవుతాడు. తను అతని ముందు కాలు రగరేసుకొని తిరగొచ్చు. చూడు, నిన్ను వద్దన్న అమ్మాయి నేనే కావాలని నన్ను చేసుకుంది అని అన్న మొహం మీద చెప్పు తీసుకుని కొట్టినట్లు ఉంటుంది. తన కక్షంతా తీరుతుంది అనుకున్నాడు. తామిద్దరినీ చూసి వాడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు అని కలలు కన్నాడు. ఇది వాళ్ళిద్దరి మనసుల్లో ఉన్న కుత్సితం. కానీ ఇప్పుడు చూస్తే అజయ్ ఆ విషయాన్ని అస్సలు పట్టించుకొని కూడా లేదు. హ్యాపీగా లైన్ పెళ్లి చేసుకొని ఆమెతో హ్యాపీ లైఫ్ గడుపుతున్నాడు. ప్రియకి ఒళ్ళంతా కారం రాసుకున్నట్లు అనిపించింది. ఆమె అందం మీద ఆమెకు విపరీతమైన నమ్మకం. అజయ్ ఎప్పటికీ తనను మర్చిపోలేడని, తనని తలుచుకుంటూ కుమిలిపోతూ లైన్ దగ్గరికి రానివ్వడని, లైఫ్ లాంగ్ అది కూడా ఏడుస్తూ ఉంటుందని. అప్పుడు తను ఎంటర్ అయ్యి విజయ్తో తన పెళ్ళి అంతా అబద్ధమని, తామిద్దరూ భార్యాభర్తల్లా లేమని, ఇప్పటికైనా తన మాట విని తనని పెళ్లి చేసుకొని సిటీలో సెటిల్ అవ్వమని అజయ్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంది. కానీ తను అనుకున్నదంతా తిరగబడేసరికి ఆమెకు మతిపోయినట్లయింది. గబగబా కిందికి వచ్చి అజయ్ ఇంటికి వెళ్ళింది. తను చూసింది పొరపాటేమో. ఊరికే దానికి ఏదైనా దెబ్బ తగిలితే నడవలేకపోతే ఎత్తుకుని వస్తున్నాడేమో అనే చిన్న ఆశతో గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళింది. అక్కడ మసక వెలుతురులో డాబా మీద పొరుపు, దాని మీద నలిగిన తెల్లటి దుప్పటి, దాని నిండా నలిగిన పూలు, పగిలిన గాజు ముక్కలు, తెల్లటి బెడ్షీట్ మీద కనిపిస్తున్న చిన్న బ్లడ్ మార్క్స్ అక్కడ ఏమి జరిగిందో చెప్పకనే చెబుతున్నాయి. నైట్ అంతా ఫుల్లుగా ఎంజాయ్ చేసి అది నడవలేదని దాన్ని అపురూపంగా ఎత్తుకొని రూమ్లోకి తీసుకువెళ్తున్నాడు అనుకుంటా. నో, వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అనుకుంటూ సైకోలా జుట్టు పీక్కుంది. ఏమో ఇదంతా అత్తా వాళ్ళని నమ్మించటానికి చేసిన డ్రామా ఏమో అనుకొని తనకి తాను సర్దు చెప్పుకొని కిందికి దిగుతూ అజయ్ గది కిటికీ తీసి ఉండటంతో దానిలోంచి లోపలికి తొంగి చూసింది. పక్కకు తొలగిన బెడ్షీట్లోంచి ఆచ్ఛాదన లేని లయ ఎదలో తలదూర్చి ఆమెను తన బలమైన బాహువుల్లో చుట్టేసి పడుకున్న అజయ్, అతని మెడ చుట్టూ చేతులు వేసి పడుకున్న లయ కనిపించారు. ఇద్దరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. వాళ్ల మొహాల్లో తృప్తి బెడ్ లైట్ వెలుగులో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎలా సాధ్యం? హౌ ఈజ్ పాసిబుల్? ఒక్కరోజుకే నన్ను మర్చిపోతాడా? తానేంటి, తన అందమేంటి, తన లెవెలేంటి, నన్ను మర్చిపోయి ఆ పల్లెటూరి బయటతో రొమాన్స్ చేస్తాడా అని కోపంగా కిటికీని గట్టిగా కొట్టింది. ఆ సౌండ్కి గాఢ నిద్రలో ఉన్న లయ
కొంచెం కదిలింది. అజయ్ నిద్రలోనే ఆమెను మరింత దగ్గరగా లాక్కొని ఆమె వీపు మీద చిన్నగా జోకొడుతున్నాడు. కోపంగా వాళ్ళని చూసి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియ. తర్వాత రోజు నరేష్ కూతుర్లిద్దరినీ రిజిస్టర్ ఆఫీస్కి తీసుకువెళ్ళి తనకున్న పొలాన్ని చెరిసొగం రాసిచ్చాడు. తన భార్య పసుపు కుంకుమ కింద వచ్చిన పొలాన్ని మాత్రం తమ ఖర్చుల కోసం ఉంచుకున్నారు. ఈ పొలం మాత్రం మమ్మల్ని ఎవరు చూస్తారో వాళ్ళకే ఇస్తాం అని చెప్పాడు. ఇప్పుడెందుకు నాన్న ఇవన్నీ అంది లయ. నేను మీకేమీ కట్నాలు ఇవ్వలేదు కదమ్మా, ఇస్తానన్నా అత్త బావ ఒప్పుకోరు. అందుకే మీకు ఇవ్వాల్సిన పొలాన్ని మీకే ఇస్తున్నాను. మీరు మీ భర్తలు ఏం చేసుకుంటారో అదే చేసుకోండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు మీ భర్తలు ఏం చేసుకోవాలనుకుంటే అది చేసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు. వాళ్ళ చిన్నప్పటి నుంచి చేపించిన నగలు కూడా ఇద్దరికీ సమానంగానే పంచాడు. అది చెరొక కేజీ గోల్డ్ వచ్చింది. ఇక అమ్మ బంగారం అమ్మకే ఉంటుంది. అమ్మ పొలం అమ్మ గోల్డ్తోనే మేం బతుకుతాం. మా నాన్న నాకు ఇచ్చిందంతా మీకే ఇచ్చేశాను. ఈ ఇల్లు మాత్రం మేం బ్రతుకున్నంతకాలం ఉంటుంది. ఆ తర్వాత అమ్ముకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. దీనిలో కూడా ఇద్దరికీ చెరిసగం వాటా ఉంటుంది. మాకు మగపిల్లలు లేరు కనుక మమ్మల్ని ఎవరు చూస్తే చివరికి ఈ పొలము బంగారం వాళ్ళకే వస్తుంది. అది కూడా మేము వీలునామా రాస్తున్నాం అని చెప్పాడు. ఏంటి నాన్న ఈ పిచ్చి అప్పగింతలు అని విసుక్కుంది లయ. నాకు నీ మీద నమ్మకం ఉందమ్మా, నువ్వేమీ మాట్లాడవు, వాడు ఏమీ పట్టించుకోడు. కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారులే, వాళ్లతో రేపటి రోజున చాలా తేడాలు వస్తాయి అన్నాడు నరేష్. కోపంగా చూసింది ప్రియ. నువ్వు కోపంగా చూసినా నేను చెప్పేది నిజం. నీకు బంధాల విలువ తెలియదు. నీ నిలువెల్లా స్వార్థంతో నిండిపోయింది. నీ మనస్తత్వం మంచిది కాదు. ప్రతిదానికి గొడవ పడే రకానివి. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాగా. దానికి ఏదీ దక్కనివ్వకుండా అన్నీ లాగేసుకునేదానివి. ఈ ఆస్తి కూడా అలా చేయవని నమ్మకమేముంది? ఇది చూస్తే నోట్లో నాలుక లేనిది. నా పెద్ద మేనల్లుడు పోతే పోనీలే అనుకునే రకం. నీ మొగుడు నిన్ను మించినవాడు. వాడికి అసలు బంధాలంటే ఏంటో కూడా తెలియదు. దొందే సరిపోయారు. ఇద్దరికిద్దరు గంతకు తగ్గ బొంతల్లా. అందుకే నేను బ్రతికుండగానే మొత్తం లెక్కలు తేల్చేస్తున్నాను అన్నాడు నరేష్ నిర్మోహమాటంగా. నేనంటే మీకందరికీ కోపం, మీకెవ్వరికీ నేను ఇష్టం లేదు అనుకుంటూ విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియ. ఇక అక్కడ ఉండటం ఇష్టం లేక 2 రోజులకి విజయ్, ప్రియ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇదండి కథ. దీనిలో మిగతా కథని ఇంకొక భాగంలో చదువుకుందాం. ఇక ముందు ప్రియ అజయ్ మీద మనసు చంపుకొని విజయ్ మీద మనసు పెంచుకుంటుందా, లేక అజయ్నే మనసులో పెట్టుకొని చెల్లెల జీవితం నాశనం చేస్తుందా? అజయ్ని తన దగ్గరికి రప్పించుకుంటుందా, లేక విజయ్తో రాజీపడి సంసారం చేస్తుందా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూడండి. అసలే స్వార్థపరులైన ఆ ఇద్దరూ కలిశారు. ఇక తమ కుటుంబాన్ని ఎలాంటి స్థితికి తీసుకువస్తారో ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. సరేనండి, కథ ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. లైక్ ఇవ్వటం అయితే అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవటం, షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంటా.